మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎబ్సెట్ కౌన్సిలింగ్ జూన్ 19 నుంచి స్టార్ట్ కాబోతుంది. మరి ఏపీ ఇంకా అప్డేటే కూడా రాలేదు. ఎందుకో తెలుసా? ఏపీలో ఏంటంటే ఇంటర్మీడియేట్ వెయిటేజ్ కూడా ఉంటుందండి ఎబ్సెట్ ర్యాంక్ ఇవ్వడంలో. సో అందుకు డిలే అవుతుంది. మరి సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయా అంటే అవి కూడా ఇంకా రాలేదు. సో దీనిపైనే ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మనకి ఆగస్ట్ 1 నుంచి ఏపీలో ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ కావాలి అంటూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఇంకా కౌన్సిలింగ్ జరగలేదు. అటు జోసా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా రాలేదు. ఇన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారా అంటే సో మనకి ఇప్పుడు జూన్ 17, 18, 19 ఆ తేదీల్లో అయితే కనుక మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జూలై లోపు, ఈ మంత్ లోపు మనకి మొత్తం కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ చేస్తారు. అనుకున్నట్టుగానే ఆగస్ట్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయంటూ కూడా మనకు తెలుస్తుంది. దాని గురించి డెప్త్గా మాట్లాడుకుందాం. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE సూచించింది. ఆ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నెల 10 లోపు అనుబంధ గుర్తింపు పూర్తి చేయాలని, ప్రవేశాలు పొంది వాటిని రద్దు చేసుకున్న విద్యార్థులకు జూలై 20 లోపు ఫీజులను తిరిగి ఇచ్చేయాలని AICTE సూచించింది. మిగిలిపోయిన సీట్లలో విద్యార్థులకు చేర్చుకోవడానికి ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించింది. అయితే ఏపీలో ఇంకా EAP సెట్ ఫలితాలే విడుదల కాలేదు. కళాశాలల అఫిలియేషన్ పూర్తి కాలేదు. దీంతో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ విద్యార్థులు వాటి తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సో వాస్తవానికి ప్రతి ఇంజనీరింగ్ రాసిన జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థి కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా, ఆ కాలేజెస్ కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఫండ్స్ ఇవన్నీ పెండింగ్ ఉంటాయి కదా. అసలు ఈసారి ఫీజులు ఎలా ఫిక్స్ చేస్తారో, ఎంతెంత ఫిక్స్ చేస్తారో, మళ్ళీ ఇక్కడ తెలంగాణలో లాగా మనకి కాలేజెస్ కాకుండా పిల్లలకి వేస్తామంటారు. రకరకాల వ్యవహారాలు అయితే ఉంటాయి కదా. సో వాటన్నిటిపైన ఇంకా క్లారిటీ రాలేదు ఏపీలో అయితే మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా మిగిలిపోయిన సీట్లకు కూడా స్పాట్ అడ్మిషన్స్ లాంటివి చేస్తారు కదా. సో వాటి గురించి, ఎందుకంటే అవి కూడా కంప్లీట్ చేసుకోలేదు కదా కాలేజ్ అంటే. కాలేజెస్ ఏంటంటే ఒక్క సీటు మిగిలిపోకుండా మొత్తం అన్ని ఫిల్ చేసుకోవాలని వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక సీట్ మిగిలిపోయినా కానీ లక్షల్లో వాళ్ళకి లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా అయినా అన్ని సీట్లు ఫిల్ అవ్వాలి. ఓకే, అటు రియంబర్స్మెంట్ కన్వీనర్ కోటా అయినా, మేనేజ్మెంట్ కోటా అయినా కానీ అన్ని ఫిల్ అవ్వాలని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు ఏంటంటే మంచి సీటు మంచి బ్రాంచ్ వస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ఆశపడుతూ ఉంటారు. సో ఇన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇంకా మనకి షెడ్యూల్ రిలీజ్ అవ్వలేదు. కొత్త ఫీజుల నిర్ణయంతో తీవ్ర జాప్యం. 3 ఏళ్లకోసారి డిగ్రీ సాంకేతిక విద్య, ఫార్మసీ, వైద్య విద్యా కళాశాలలకు ఫీజులను నిర్ణయించాలి. గత 3 ఏళ్ల కాల పరిమితి 2025-26తో ముగిసింది. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్లకు ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇంతవరకు ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిషన్కు చైర్మన్, సభ్యులనే నియమించలేదు. సభ్యుల ఎంపికకు తాజాగా నోటిఫికేషన్ రాగా పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటైతేనే కొత్త ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. యాజమాన్య కోటా ప్రవేశాలకు ఈ ఫీజులే ప్రామాణికం. కొత్త ఫీజులు నిర్ణయించకపోతే పాత ఫీజులతోనే ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఈ ఫీజెస్ కనుక క్లారిటీ రాకపోతే మళ్ళీ ఇంకొక సమస్య. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, కొత్త ఫీజులపై మళ్ళీ క్లారిటీ వస్తే అవి పిల్లలే పే చేయాలా, లేదు అంటే రియంబర్స్మెంట్లో ఏమైనా ఇస్తారా, ఇదొక సమస్య. లేదు థర్డ్ ఇయర్లో వచ్చినా కూడా అంతే, ఈ ఫస్ట్ 2 ఇయర్స్కి తీసుకోవాలా, లేదు అంటే అలాగే కంటిన్యూ చేయాలా. ఒకటి కాదు, రెండు కాదు, ఫస్ట్ అడ్మిషన్ తీసుకోవడానికంటే ముందే కాలేజ్ ఫీజు ఎంత అనేది క్లారిటీ వస్తే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ వెబ్సైట్స్లో కూడా అవే డిస్ప్లే చేస్తే చాలా బాగుంటుంది. సో చూద్దాం ఎంతవరకు అంటే కౌన్సిలింగ్ ముందు వరకు డెసిషన్ తీసుకుంటారు, లేదంటే ఈసారి డిలే అవుతుందో చూద్దాం. ఇంప్రూవ్మెంట్తో ఫలితాలు ఆలస్యం. ఇంటర్మీడియట్ 2వ ఏడాదిలో మార్కుల మెరుగుకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం ఇచ్చారు. EAP సెట్లో 25% ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజ్ ఉన్నందున ఈ మార్కులకు ప్రాధాన్యత ఏర్పడింది. సో ఎందుకంటే ఇంప్రూవ్మెంట్లో 1 మార్కు పెరిగినా కానీ సో ఏమైనా పర్సంటేజ్లో చేంజ్ వస్తే 25% మనకి ఇప్పుడు కన్సిడర్ చేస్తారు కాబట్టి ఎబ్సెట్లో ర్యాంక్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా మనకి 2 టైమ్స్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తామన్నారు. ఫస్ట్ ఏంటంటే ఈ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ రాకముందు ఒకసారి, మళ్ళీ రిలీజ్ చేసిన తర్వాత ఇంకొకసారి రిలీజ్ చేస్తామన్నారు. కానీ మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు అనేసి మళ్ళీ లాస్ట్లో ఒకసారి రిలీజ్ చేస్తామన్నారు.
సో ఈ ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ ఎవరైతే ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మనకి ర్యాంక్ వస్తే సింగిల్ ర్యాంక్ వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదంటూ కూడా మళ్ళీ డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. బట్ ఇంకా ఆ మార్క్స్ అయితే రిలీజ్ చేయలేదు. మనకి తెలంగాణలో అయితే సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చేసేయండి. ఈ నెల 5వ తేదీతో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ జవాబు పత్రాల మూల్యాంకనకు 12 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఫలితాలు వచ్చేటప్పటికి 17వ తేదీ వచ్చేస్తుంది. తర్వాత ఈ మార్కులను తీసుకుని ఈ ఏపీ సెట్ ఫలితాలను విడుదల చేయాలి. వీటి ఆధారంగా ఎక్కడ ప్రవేశాలు పొందాలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోగలుగుతారు. సో మీ ర్యాంకు బట్టి మీకు ఎక్కడ ఫ్రీ సీట్ వస్తుంది, మీరు ఎక్కడ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. దాని ఆధారంగా వాళ్ళ పేరెంట్స్, ఏపీ విద్యార్థులు వారి పేరెంట్స్ కూడా సీటుకి సంబంధించి ఒక డెసిషన్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏపీ కౌన్సిలింగ్లో మనకి మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు జోసా కౌన్సిలింగ్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు కొంతమంది. వాళ్ళకి ఏంటంటే ట్రిపుల్ వచ్చినా లెక్కలేదు, ఎన్ఐటీ వచ్చినా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది. అంటే కొంతమంది పిల్లలు తమ కళ్ళ ముందు రోజు వెళ్తూ వస్తే కొంచెం సేఫ్టీ ఎక్కువ ఆలోచించే పేరెంట్స్ ఏంటంటే మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి స్టేట్లో, జోసా కౌన్సిలింగ్లో కూడా సీట్ వదిలేస్తారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ కోసం వెయిటింగ్. కళాశాలల అఫిలియేషన్లోనూ ఇంజనీరింగ్ కళాశాలలకు వర్సిటీలు అఫిలియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐసిటిఈ అనుమతులు పొందిన యాజమాన్యాలు అఫిలియేషన్ కోసం వర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటాయి. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల తనిఖీ చేసి అనుబంధ గుర్తింపు జారీ చేయాల్సి ఉంటుంది. ఏఐసిటిఈ సూచన ప్రకారం ఈ ప్రక్రియ ఈ నెల 10తో పూర్తి కావాలి. కానీ ఇంతవరకు రాష్ట్రంలో అఫిలియేషన్ పూర్తి కాలేదు. జేఎన్టీయు కాకినాడ పరిధిలోనే అత్యధికంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ వర్సిటీకి 2017 నుంచి కళాశాలలు అఫిలియేషన్, ఇతర సేవలు సంబంధించిన రుసుములు, బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని పూర్తిగా చెల్లించాలని వర్సిటీ డిమాండ్ చేస్తూ ఉండగా ఈ బకాయిలు చెల్లించేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపించడం లేదు. ఆసక్తి చూపించకపోతే మరి మీకు పర్మిషన్స్ ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అఫిలియేషన్ పూర్తి కాకపోతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోవాలి. సో కాలేజ్ యాజమాన్యాలకి ఏవైతే అఫిలియేషన్స్ ఇస్తాయో అలాంటి గుర్తింపిచ్చే అధికార సంస్థలకు చాలా వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా విషయాలు నడుస్తూ ఉంటాయి. సో వాటన్నిటిపైన వాటికి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం గతంలో తెలంగాణలో చూసినా కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా సంస్థలు వాళ్ళతో మీటింగ్స్ అన్నీ అయిన తర్వాత మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ కూడా అలా జరిగే అవకాశం అయితే లేకపోలేదండి. ఎందుకంటే ఈ నెల 10 లోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి, కానీ జరగలేదు. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఓకేనా? విద్యార్థులందరూ ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇంకా మనకి షెడ్యూల్ రాలేదు కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వెబ్సైట్ ద్వారా మేము బీటెక్ చేయాలి అనుకుంటున్నాము అని మీరు కనుక అనుకుంటే ఈలోపు డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మన ఛానల్లో ఉంటాయి వీడియోస్, అవి చూసి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా ర్యాంక్ రాకపోతే ఏంటి, మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, ఏమేం కాలేజెస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ బాగుంటుంది, వీటిపైన మీరు చిన్నగా ఆరా తీస్తూ ఉండండి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ ఏపీ వెబ్సైట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మళ్ళీ వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.